మా రాజు ఇమిటేషన్ రాజు సిద్ధంగా ఉన్నాడు. బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ మీ అందరికి అందిస్తాడు. నాకు తెలిసి ఎంతమంది సూపర్ స్టార్లు కూడా తీసుకొచ్చేస్తాడు ఇక్కడికి. ఇప్పుడు ఇక శ్రీకాకుళానికి ఇప్పుడు చాలా స్టార్స్ రాబోతున్నారు. yes join your hands and welcome ఇమిటేషన్ రాజు. ఎవడ్రా కబాలి పిలవండ్రా. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసమ్మెల తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నారా? కబాలిరా. మంచిది. ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇందాక రజనీకాంత్ గారు చెప్పి ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? మళ్ళీ ఒకసారి కృష్ణ గారి కోసం మ్యూజిక్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసమ్మెల తిప్పుకొని లొంగి కట్టుకొని పాత విలన్ కబాలి అంటే ఇలా వంగి నేనే కబాలి అనుకుంటున్నారా? కబాలిరా. ఏమనుకుంటున్నావు? సూపర్ స్టార్ కృష్ణ అగ్గిపెట్టుందా? మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుకుందాం. నూతన నిర్మాణమైన భరత రాజ్యాన్ని పరాయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. నాకు నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా. కాదు లేదని బలవంతం చేస్తే కోస్తా. కష్టంతో వచ్చిన కార్పొరేట్ సిస్టమ్స్ వచ్చిన రమ్మును ఏరా నలుగురిని కొడితే హీరో అయిపోతున్నావు అనుకున్నావా? ఏంట్రా నీకు పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూద్దాంరా. మరి ఈరోజు మన సినిమాలు ఎంత హిట్ అయినాయి కాబట్టి నీ డైలాగ్ నేను, నా డైలాగ్ నేను చెప్పుకున్న సరదాగా మన శ్రీకాకుళం ఫ్యాన్స్ కోసం. అలానే కానిద్దాం. ఇక మొదలు పెడదామా? అనగానే చిరంజీవి గారు మా జైత్ర యాత్రను గౌరవించి మా ఏలు బడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం మిత్రమా. సమయం లేదు మిత్రమా. శరణమా వారా కమాన్ తెలుసుకుందాం ఎవరు కూడా. నేను శైలజ అన్న పాటలో ఆ పాట ఎలా ఉందో చూపించి ఆ పాటని కొంతమంది ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుందని ఒకసారి ఫేస్బుక్ లో పెడితే అందరూ సూపర్ అన్నారు. ఆ అంశం మీకోసం. శైలజ పాట. ఈ పాటని జయప్రకాష్ రెడ్డి గారు పాడుతున్నారు. ఎలా ఉంటుంది? గబ్బుదానా శైలజ 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 నువ్వెందుకు మరణాలి శైలజ. శైలజ 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 నీకోసం నేను చేయాల ప్రేమ పూజ ఏమీ నా వల్ల కాదు. అలానే కొండవలస గారు స్టార్ట్ మ్యూజిక్. శైలజ 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 నీకోసం మారాల శైలజ వామ్మ. శైలజ 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 నీకోసమే ప్రేమ పూజ నా వల్ల కాదు. ఏ దానికోసం నీకోకైతే నాకు ఓకే. ఇలా అనగానే మన ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. శైలజ 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 ఎందుకు మారావు శైలజ. శైలజ 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 నీకోసం నేను చేయాల ప్రేమ పూజ నా వల్ల కాదేమనుకుంటున్నావా? ఇలా అనగానే వెంటనే సాయి కుమార్ గారు శైలజ నీ
శైలజ 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 నీ కోసం నేను మారాల. ఎందుకు ఎందుకు ఎందుకు? మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒకటే, అహం. ఆ అహం నీలో ఉంది, నేను తట్టుకుని ఏమనుకుంటావు? లైన్ హోటల్ లైన్ హోటల్ లైన్ హోటల్. పోసాని గారు మెడికల్ షాప్కి వెళ్ళారు. మెడికల్ షాప్కి వెళ్ళి లోపల ఏదో అడిగితే లోపల ఆమె కొడుతుంది, తిడుతుంది. ఎమ్మనే జయప్రకాష్ రెడ్డి గారు వచ్చి, ఏమమ్మీ ఈయన గిట్టా కొడుతున్నావు? ఏం చెప్పాలండి, లోపలికి వచ్చి ఆంటీ బయటికి రా అంటున్నాడు. ఏమబ్బి ఆంటీ బయటికి రా అన్నావా? ఎందుకు? రాజా, బంగారు రాజా, డాక్టర్ గారు రాసిచ్చింది అదే కదా రాజా. గబ్బునాయాలా, డాక్టర్ గారు రాసిచ్చింది ఆంటీ బయటికి రా, ఆంటీ బయటికి రా, ఆంటీ బయటికి రా కాదు, గబ్బునాయాలా అని ఎన్నో రకాలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మీ ఇమిటేషన్ రాజు.